యొక్క పోయం రాసినటువంటి రచయిత ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్. అంతేగాక ఇతని ఈజ్ రికార్డ్ యాజ్ ద పీపుల్స్, ఈ కవి ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ని పీపుల్స్ పోయట్ అని కూడా మనం పిలుస్తుంటాం. ద పోయట్ మోటివేట్స్ ద రీడర్స్ దట్ లైఫ్ హ్యాస్ మెనీ థాట్స్. కవి మనందరినీ కూడా ఏమని మోటివేట్ చేస్తున్నాడంటే మన జీవితంలో ఎన్నో ముళ్ళుంటాయి అని చెప్తూ, ట్రబుల్స్ మే కమ్ అండ్ స్టే, కష్టాలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, లేదా కొన్నిసార్లు అలాగే ఉండిపోతూ ఉంటాయి. గోల్స్ మే స్టాండ్ బియాండ్ అవర్ రీచ్, మన లక్ష్యాలు మనకు కాస్త దూరంగానే ఉన్నట్టుగా ఉంటాయి. ఫండ్స్ మే బి లో, నీడ్స్ మే బి హై ఆర్ మోర్. మరి డబ్బులు తక్కువగా ఉంటాయి, అప్పులు ఎక్కువగా ఉంటాయి, సంపద తక్కువగా ఉంటుంది, దాంతోపాటు అప్పులు లేదా అవసరాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తూ, యట్ వన్ మస్ట్ కంటిన్యూ విత్ వన్స్ ఎఫర్ట్స్. సో కానీ మనకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, లేదా డబ్బులు తక్కువగా ఉన్నాయని చెప్పేసి, అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, గోల్ దూరంగా ఉందని చెప్పేసి మన ప్రయత్నాన్ని మనం వదిలిపెట్టకూడదు. టిల్ ద సక్సెస్ గ్రీట్స్, ఎప్పటి వరకు వదిలిపెట్టద్దు, మన సక్సెస్ మనల్ని చేరుకునేంత వరకు కూడా, మనల్ని స్వాగతించేంత. స్మైల్ వన్ షుడ్ నెవర్ గివ్. సో మనం ఎలా చిరునవ్వుతో మన దగ్గరకు సక్సెస్ వచ్చి ఆ సక్సెస్ మనల్ని స్వాగతించేంత వరకు కూడా మనం ఎప్పుడు మన యొక్క ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు. వన్ మస్ట్ ఫైట్ అండ్ ఫేస్ ద ట్రబుల్స్. సో మనం ఏం చేయాలి, సక్సెస్ సాధించాలంటే కొట్లాడాలి. ఎలా కొట్లాడాలి అంటే మన కష్టాలు ఏవైతే ఉంటాయో కష్టాలతో కొట్లాడాలి, కష్టాలను ఎదుర్కొనేందుకు కొట్లాడాలి. ఫెయిల్యూర్ ఆర్ ఆబ్వియస్. సో సహజ మానవ జీవితంలో ఫెయిల్యూర్స్ లేదా సక్సెస్ రెండు కూడా కామన్. జస్ట్ లైక్ ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్లుగానే ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ కూడా మన లైఫ్లో ఉంటుంది. కాబట్టి వన్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్. సో మనం ఏం చేయాల్సి ఉంటుంది, మన యొక్క ఫెయిల్యూర్స్ నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనే విషయం తెలుసుకోవాలి. ద పోయట్ సేస్ దట్ ద గోల్ ఈజ్ క్లోజర్ దాన్ ఇట్ సీమ్స్. సో రచయిత ఇంకా ఏమని చెప్తున్నాడంటే, లక్ష్యం కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉండొచ్చు. సరే దగ్గరగా ఉందని చెప్పి దాన్ని మనం నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇన్ టైమ్ వన్ హూ ఈజ్ పాసింగ్ త్రూ ఎ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడుతుంటాం కానీ మన లక్ష్యాన్ని మనం చేరుకోము. కొంతమంది ఏం కష్టపడకుండా లక్ష్యానికి దగ్గరగా వస్తుంటారు. ఎవరైనప్పటికీ లక్ష్యాన్ని మనం విడకూడదు. లక్ష్యాన్ని కోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నాట్ ట్రయింగ్ ఈజ్ ఇన్ఎక్స్క్యూజబుల్. సో అసలు ప్రయత్నం చేయకుండా ఉండడం అనేది అది నిజంగా క్షమించరాని నేరంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమీ రాకుండా ఉండడం కంటే ఎంతో కొంత రావడం బెటర్ కదా. సో ఆ ఎంతో కొంత కోసం మనం ప్రయత్నం చేస్తే చాలు. విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. సో గెలిచేవాడు ఓడేవాడు ఎన్నడూ కూడా గెలవాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ స్ట్రగ్లర్ యూజువల్లీ ఆప్ట్స్ టు గివ్ అప్. అయితే ఎవరైతే కష్టపడతాడో అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడ్డు. ద పోయట్ సేస్ దట్ నెవర్ కీప్ గోయింగ్. ఏమంటున్నాడంటే కవి, ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉండండి, ప్రయత్నాన్ని మాత్రం మధ్యలో ఆపకండి అంటున్నాడు. సక్సెస్ ఈజ్ షూర్. ద పోయట్ సేస్ దట్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ డోంట్ క్విట్, జస్ట్ టేక్ ఏ బ్రేక్ అండ్ స్టార్ట్ అగైన్. కవి ఏమంటున్నాడంటే ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ మీదే అవుతుంది, షూర్. అయితే కవి ఏమంటున్నాడంటే కష్టాలు మనకు వచ్చాయని చెప్పేసి, మన పరిస్థితులు బాగాలేదని చెప్పేసి మన ప్రయత్నాన్ని మనం మధ్యలో ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు, కానీ కొనసాగిస్తూనే ఉండాలి. వన్ కెన్ నెవర్ ప్రెడిక్ట్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. సో మనందరూ కూడా తెలుసు ఏంటంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే విషయం నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి మనం ఖచ్చితంగా మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. మనం ఊహించలేము కదా. ద పోయట్ కీప్స్ ఆన్ అడ్వైజింగ్ నెవర్ టు క్విట్. సో కవి మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఏమని చెప్తున్నాడంటే నెవర్ టు క్విట్, ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు, ఎన్నడూ వదిలిపెట్టకూడదు, ప్రయత్నాన్ని అలానే కొనసాగిస్తూనే ఉండాలని చెప్తున్నాడు. దస్ ద పోయట్ డిస్కసెస్ హౌ లైఫ్ మైట్ నాక్ అస్ డౌన్. సో కొన్నిసార్లు మన జీవితం మనల్ని ఎలా వెనక్కి నెట్టేస్తుంది, మనం మన తెలివితో, మన బుద్ధితో, మన యొక్క కష్టంతో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మనం చాలాసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. బట్ వీ మస్ట్ గెట్ బ్యాక్ అండ్ ట్రై అగైన్ అండ్ అంటిల్ వీ సక్సీడ్. సో జీవితం మనల్ని వెనక్కి నెట్టేస్తే మనం లేచి నిలబడైనా సరే మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఎన్నిసార్లు ఓడినా అన్నిసార్లు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పటివరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలంటే మనం విజయాన్ని స్వాగతం చేసుకునేంత వరకు మన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద పోయం కీప్ గోయింగ్ అండ్ ఇట్ వాజ్ రిటన్ బై ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.